ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశంలో కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. ప్రజల హెయిర్ స్టైల్ నుంచి వారు ధరించే దుస్తుల వరకు అన్ని విషయాల్లో కిమ్ ఎన్నో ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఉత్తర కొరియాలో కేపాక్, కే డ్రామాలతో పాటు ఫ్యాషన్ దుస్తులు ధరించడం, రెడ్ కలర్ లిప్స్టిక్ వినియోగంపై నిషేధం ఉంది. ఇక సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆదేశించిన కిమ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రజలు వినియోగించే ఫోన్లపై కూడా నిఘా వేసింది. అక్కడ వాడే మొబైల్స్ లో కొన్ని రకాల పదాలు ఆటో కరెక్ట్ అవుతాయి. బాహ్య ప్రపంచంలో జరిగే వాస్తవాలు అక్కడి వారికి తెలియకుండా అన్ని రకాల మీడియాలను కిమ్ ప్రభుత్వం ఇప్పటికే నియంత్రిస్తోంది. అయితే ఉత్తర కొరియా నుంచి కొన్ని ఫోన్లను ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో దక్షిణ కొరియాలో వాడే పదాలు ఆటో కరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. ఉదాహరణకు దక్షిణ కొరియాలో స్నేహితుడిని ఒప్ప అంటారు. దీనికి పెద్దన్న అనే అర్థం కూడా ఉంది. కానీ ఉత్తర కొరియా నుంచి తీసుకువచ్చిన ఫోన్లలో ఒప్ప అనే పదం టైప్ చేయగానే అది ఆటోమేటిక్ గా కామ్రేడ్ అని మారిపోతున్నట్లు గుర్తించారు. దీంతో పాటు మొబైల్ కీబోర్డు కింద ఓ వార్నింగ్ కూడా కనిపిస్తుంది. సోదరులను కామ్రేడ్ అనే పిలవాలని సూచిస్తుంది. అదే సౌత్ కొరియా అని టైప్ చేస్తే పపేట్ స్టేట్ అంటే కీలుబొమ్మ దేశం అని ఆటో కరెక్ట్ అవుతోంది. దీంతో పాటు ఆ ఫోన్ల యూజర్లకు ఇంటర్నెట్ యాక్సెస్ ను కూడా కిమ్ సర్కార్ తొలగించినట్లు సమాచారం. మరోవైపు ఉత్తర కొరియా ఫోన్లలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ షాట్లు ఓ ఫోల్డర్ లో ఆటోమేటిక్ గా సేవ్ అవుతున్నాయి. ఆ ఫోల్డర్ ని తెరిచే అవకాశం వినియోగదారులకు లేదు. ఆ దేశ అధికారులకు మాత్రమే ఈ ఫోల్డర్ యాక్సెస్ ఉంటుంది. వినియోగదారుల యాక్టివిటీని కనిపెట్టడానికి దీన్ని వాడతారు. ఉత్తర కొరియాలో రేడియోల నుంచి ఫోన్ల వరకు మొత్తం ఆ దేశానికి అనుకూల ప్రచారాన్ని మాత్రమే చేస్తారు. వీటిని ట్యాంపర్ చేయకుండా ప్రత్యేకమైన సీల్ వేస్తారు. అయితే పశ్చిమ దేశాల ప్రభావానికి తమ దేశవాసులు గురికాకుండా చూసుకునేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అక్కడి అధికారులు తరచూ ఫోన్లను తనిఖీ చేస్తుంటారు.